హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్ కిచెన్ డైరీలో సండే స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకున్నాను, అది హీట్ ఎక్కింది కదా. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశానండి, అది పచ్చివాసన పోయే వరకు. ముందుగా నేను మసాలా కలుపుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేస్తాను. అది బాగా ఫ్రై చేయాలి. బాగా కలుపుకుంటున్నాను. చికెన్లో ఉప్పు, పసుపు, కారం వేసాను కదా. ఉప్పు వేయడం వల్ల అందులో వాటర్ అంతా బయటకు వస్తుంది. బాగా కలుపుకుంటున్నాను. మూత పెట్టేస్తానండి. మూత తీసి చూసి ఇదిగోండి వాటర్ వచ్చింది కదా. ఆ వాటర్ పోయి బాగా ఫ్రై అవ్వాలి చికెన్ అనేది. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకున్నానండి. ఆ చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం గసగసాలు, కొంచెం జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసింది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ వేసి అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేశాను. అందులో మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో వేసేసాను. వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అయింది కదా. ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పులను వేసుకుంటున్నాను. నేను ముందు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేయాలి దాన్ని. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి చికెన్ అంతా. ఇప్పుడు టమాటా ప్యూరీ, కొత్తిమీర ఉంది కదా, ఆ ప్యూరీని వేసుకుంటున్నాను. వేసి ఆ టమాటా అంతా పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్. ఆయిల్ తేలుతుంది, తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. నేను మసాలా కలిపేటప్పుడే చికెన్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ముందు వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను ఆ టమాటా ప్యూరీ అందులో కలవడానికి. బాగా కలుపుకుంటున్నాను. చూడండి మసాలా బాగా పట్టింది దానికి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి బాగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. చూడండి ఆయిల్ తేలుతుంది కదా. ఫ్రై బాగా అయిందండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి కర్రీ. ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకొంచెం ఆయిల్ బయటకు వస్తే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే.
చూడండి బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ చూడండి బయటికి ఎలా వస్తుందో. చాలా బాగుంటుంది, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఇంకొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. చూడండి ఎంత బాగుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి కొంచెం రైస్, కొంచెం కర్రీ వేసుకున్నాను, సర్వ్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు కలిపి చూపిస్తా చూడండి. కొంచెం కొంచెం ఆ గ్రేవీ కలుపుకొని ముక్క మెత్తగా ఉడుకుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా. బాయ్ బాయ్.